ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. పునాదిరాళ్ళు సినిమా ముందు మీకు వచ్చిందండి ఆఫర్? అది ఎట్లా? అంతే, ముందు మీకు వస్తే మీరు చిరంజీవి గారికి ఇచ్చారు? అలాగే జరిగింది కాదు. అలా కిడకే ఆఫర్ నాకు వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తారంటే షెడ్యూల్ అయ్యాయి కూడా. అయిన తర్వాత ఈ రాజ్ కుమార్ గారు వచ్చారు, నన్ను మీరు యాక్ట్ చేయాలంటే వన్ ఆఫ్ ద హీరో అంటే నాకు అగ్రిమెంట్ ఉందండి, కిడకే భవనంలో అయిపోయా రిలీజ్ అయ్యే వరకు నువ్వు పిక్చర్ యాక్ట్ చేయకూడదు అని చెప్పి చిరంజీవి గారు ఉన్నాడు. వరప్రసాద్ అని పేరు అప్పుడు. వరప్రసాద్ ఉన్నాడు, మంచి ఇన్స్టిట్యూటే పెట్టుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. మరి చిరంజీవితో వాడు మాట్లాడి అతను పెట్టుకోవడం జరిగింది. నా వల్ల వచ్చింది అనుకోవడం ఇదో, ఆయన లక్ బాగుంది, నేను చేయడం కుదరకు ఆయన చేశాడు తప్పితే నా వల్లే ఆయన సినిమా వచ్చిందని చెప్పడం అవుతుంది. అదే మీ వల్ల వచ్చిందని కాదు, మీరు అక్కడ చేయకపోయేసరికి చిరంజీవి గారికి వచ్చింది. అంతే అంతే, అది కరెక్ట్, అంతవరకు కరెక్ట్. ఎమ్మగుడికి మొగుడు లాంటి సినిమా మీరు ప్రొడ్యూసర్గా దానికి? ప్రొడ్యూసర్ నేను, హరిప్రసాద్ అంత పెద్ద. అంటే ఎందుకు చిరంజీవి గారు ఆ టైంలో మీకు బ్రేక్ ఇద్దామని ఇచ్చారా? ఇప్పుడు ఎట్లా మీ బ్రేక్ ఇద్దామని ఇచ్చారు? లేదు, అంటే సినిమా చేయాలని చెప్పేసి ముందు హరిప్రసాద్ అని అడిగాడు, చిరంజీవి గారితో సినిమా చేద్దాంరా బాగుంటుంది, మనకు కూడా ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది అంటే. అప్పుడు నేను హరిప్రసాద్ నారాయణరావు రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళాము చిరంజీవి గారి దగ్గరికి. ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మీరు ఇవ్వాలి చిరంజీవి అంటే, సరే ఫైనాన్షియల్గా మీకు కూడా ఇంకా బలపడతారు అని చెప్పి ఆయన సినిమా చేశాడు. అలాగా. ఓకే, ఇప్పుడు యముడికి మొగుడు తర్వాత మీరు మళ్ళీ తీసిన సినిమాలు పరుగో పరుగు అలాంటి చిన్న సినిమాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక రేంజ్, మళ్ళీ అలాంటి ఒక స్టార్తో తీసిన సినిమాల తర్వాత మళ్ళీ ఎందుకు పెద్ద సినిమాలు చేయలేకపోయారు మీరు? చేయలేకపోయిన రీజన్ మళ్ళీ డేట్స్ కోసం వస్తే అది డైనమిక్ మూవీ మేకర్స్ అని ఆయన పేరు మీద పెట్టిన బ్యానర్ అది. మళ్ళీ ఆ బ్యానర్ చేస్తే మళ్ళీ చిరంజీవి గారితోనే చేయాలి తప్పితే ఇంకో హీరోతో చేయకూడదనే డెసిషన్ ముందే తీసుకున్నాం మేము. ఇవి మరి పరుగో పరుగు ఇవి వేరే బ్యానర్లు? పరుగు పరుగు వేరే బ్యానర్లో దానికి మీరు సత్యదేవ్ మూవీ మేకర్స్, నేను ఒక్కనే ప్రొడ్యూసర్, హరిప్రసాద్ ఉన్నాడు దానికి. హరిప్రసాద్ కంప్లీట్ చేశాడు. ఓకే ఓకే. మీరు ఇప్పుడు హెల్దీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో 4 గోడల మధ్య తెలుసు, కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు? నేను యాక్టివ్గా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు డూ అనేది. మరి ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను, మళ్ళీ యాక్ట్ చేస్తున్నాండి వచ్చింది, ఇలా పూరి జగన్నాథ్ గారి తమ్ముడు హీరో చేసి పిక్చర్ చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా క్యాట్స్ ఇచ్చి పికప్ అవుతున్నామో అని నమ్మకం నాకు. క్యాట్లు వస్తాయని అనుకుంటున్నాను, అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయని అనుకుంటున్నాను నేను కూడా. సో మీరు పర్ఫెక్ట్ ఫిట్? ఐఎమ్ పర్ఫెక్ట్ ఫిట్, ప్రాబ్లం లేదు. ఓకే, రైట్ అండి. మీరు హిట్లర్ సినిమా చేస్తున్నప్పుడు, చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు అప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్స్ నాకు చెప్తాను. జరిగింది. హిట్లర్ సినిమా చేసేటప్పుడు తమిళ నుంచి, అది మలయాళం నుంచి రీమేక్ తెలుగులో చేసేటప్పుడు ఆ సినిమా చూస్తామని అడిగాడు నన్ను చిరంజీవి గారు. ఎందుకు సినిమా చూడడం, మళ్ళీ నా టెండర్ నేను చేస్తానులే చిరంజీవి చిరు అంటే, చేయరా అని. ఆ షార్ట్ జరిగేటప్పుడు చూసేవాడు ఆయన ఎలా చేస్తా, ఆ పౌడర్ సీన్ ఇవన్నీ దగ్గర నుంచి చేయించాడు ఆయన. పరిగెత్తాను, కబడ్డీ ఇలా పరిగెడుతుంటే ఎక్కడ ఇక్కడే ఉన్నావు అని లాగడం, ఇవన్నీ కూడా అని చెప్పి దగ్గర ఆయన తీసాడు. అసలు చెప్పాలంటే ఆయన దగ్గర నుంచి చేయించాడు అనమాట. నేను ఎమిడి మోడ్ చేసేటప్పుడు కూడా ఇంకో స్ట్రేట్ అవుట్ చేసిన ఆయన చూసేవాడిని, ఎలా ఉన్నాను చీర ఉంటుంటే అది బాగా కరెక్ట్గా ఉంది, ఇలా కంటిన్యూ చేయనేవాడు ఆయన. బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. బాలకృష్ణ అయితే సరే సార్, షూటింగ్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎండలో కూర్చోవడం ఇద్దరం. ఆయనకి ఎండలో కూర్చోవడం ఇష్టం, నాకు ఇష్టం ఎండలో. బాలకృష్ణ నేను ఎండలో కూర్చోవాడిని, ఆయన ఎండలో కూర్చునేవాడు. షార్ట్ పెట్టడానికి వస్తే డైరెక్ట్ వచ్చి, సార్ ఎండలో కూర్చోండి అయిపోయింది షార్ట్, మీరు వస్తే అని హీరో గారు వస్తారనేవాడు. అలా ఉండేది, సరదాగా ఉండేది షూటింగ్. చిరంజీవి గారిని ఏమని పిలుస్తారు మీరు? చిరు అని పిలుస్తారా? అంటే ఇంతమంది వరప్రసాద్ కదా ఆయన, ఆయన పేరు వరప్రసాద్ ముందు. అప్పుడే నేను తమాషా అనేవాడిని అతనితో, నాయన చిరంజీవి రెడీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనేవాడిని. అప్పుడు ఆయన పేరు చిరంజీవి కాదు వరప్రసాద్, నేను అనేవాడిని అలాగ సరదాగా. ఆఖరికి ఆయన పేరే చిరంజీవి అయింది. అట్లా జరిగింది, అది కూడా తమాషా ఇన్సిడెంట్. ఎలా వచ్చింది ఆయనకి ఆ పేరు చిరంజీవి గారు? ఆయనకి ఆంజనేయ స్వామి కల్లో కనపడి చిరంజీవి అని చెప్పినట్టు ఏదో జరిగింది. బట్ నేను అంటూ ఉన్నాను, నేను చిరంజీవి లేట్ అవుతుందిలే అనేవాడిని. ఆఖరి ఆ పేరే సెటిల్ అయింది ఆయన. అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో, చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు చిరంజీవి గారి ఫ్యామిలీలో? వదిన గారు. నేను చిరంజీవి గారి మిస్సెస్ వదిన గారు అనేవాడిని. చిరంజీవి గారిని హోటల్ గిట్ట బయటకు తీసుకెళ్ళాలంటే నాకు చెప్పేవారు, సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఆ ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళి
మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అనమాట. అంత ఇంటిపిస్తూ ఉండేవాళ్ళం. ఓకే. ఆమె వదిన గారనే పిలిచేవాడిని. ఓకే. ఇప్పటికీ అంతే కనపడతాయి. బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా దగ్గర అనుబంధం ఉందండి. అది మీరు ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని. నేనంటే చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్కి. మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అన్నది. అన్నయ్య నేను ఒరే అంటే నాకు ఎలాగుందని అంటే సినిమా కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయాలి, మనం ఎలాగన్నా చేయాలి, అంతా సినిమా కోసం కదా అన్న, బయట కాదు కదా అని. తర్వాత అలా యాక్ట్ చేసాము. సుస్వాగతం అలా జరిగింది. ఇంకో పిక్చర్ ఏదది గోకులంలో సీత, దానికి అలా జరిగింది అనమాట. అలాగే నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మొన్న వాడు నేను కాదు షూటింగ్ వెళ్ళేటప్పుడు, వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాడు ఆయన. ఓకే. పవన్ కళ్యాణ్ ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను సుధా, మళ్ళీ షూటింగ్ చేస్తా అన్నయ్య, చాలా సంతోషం. ఏ సినిమా అని అడిగితే వాడు నేను కాదని ఇలా జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. మా అబ్బాయి అప్పుడే టికెట్ లోపలికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ బాంబేలో ఏదో షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి వైజాగ్ వెళ్ళిపోయాడు అనమాట. మా వాడైతే అయ్యో డాడీ నేను చూస్తాను కదా అంటే ఒకసారి ఇంటికి వెళ్తాం లేరా తీసుకెళ్తారని చెప్పాను. తనంటే నాకు అంత ఇష్టం, ఇంట్లో అందరికి ఇష్టం కళ్యాణ్ అంటే. హెల్త్ పరంగా మీకు సమస్యలు వచ్చినప్పుడు చాలా దగ్గర ఉండి మేము ఇచ్చేసారని విన్నాను. నిజమేనా? ఆయన కూడా మీకు వచ్చి బాగా నన్ను పలకరించడం. చిరంజీవి గారు మిస్సెస్ ఇద్దరు వచ్చారు, కళ్యాణ్ మరి రాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు మరి మీరు ఈ రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫర్ చేయలేదండి? ఖుషి తర్వాత చేశాక సినిమాలు. ఖుషి తర్వాత ఎప్పుడు చేశారు మీరు? అదేగా గోకులం ఖుషి తర్వాత కదా. గోకులం బిగినింగ్ సార్, గోకులం అది ముందంటారా? అవునా ఖుషి తర్వాత లాస్ట్. మరి ఖుషి తర్వాత చేయనట్టే లెక్క. చేయలేదు. చెప్పాను సినిమా వస్తే చేసేవాడిని తప్పితే ప్రత్యేకంగా ఎవరిని అడగడం, ఫోన్ చేయడం, వేషం అడగడం ఆ క్యారెక్టర్ కాదు నాది. అలాగే ఉండేవాడు. చిరంజీవి గారి ఇంట్లో జరిగిన మ్యారేజెస్కి అటెండ్ అయ్యారా? ఈ మధ్యలో మరి అడగలేదు, రాలేదు. వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లేదు, ఈ మధ్యలో లేదు. ఇన్విటేషన్ వచ్చిందా సార్? ఇన్విటేషన్ వచ్చాడు, నేను వెళ్ళాం, కొంచెం జరగలేదు. మీకు పాలిటిక్స్ కూడా బాగా ఇంట్రెస్టా సార్? అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, ఆ తర్వాత లేదు. ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్ మీద మీ ఒపీనియన్? అస్సలు దాని గురించి ఆలోచించట్లేదు. ఎవరు వస్తే నేను ఎందుకంటే మొదటి వచ్చి కమ్యూనిస్ట్ అంటే నేను పక్క అందరూ అందరూ సమానమైన మెంటాలిటీ నాది. హ్యూమనిజం ఉండాలి తప్ప ఏది ఉండకూడదు అనేవాడిని. ఆ టైం మెంటాలిటీ కాబట్టి నేను పాలిటిక్స్ వెళ్ళలేదు. కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్ నేను. తమిళనాడులో కూడా అదే అయింది. ఎంజీఆర్ గారు పార్టీలో జాయిన్ అవుతాను అడిగితే నేను రాను సార్, అదే జేపీఆర్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు, ఆయన అడిగాడు నువ్వు మరి పార్టీలో జాయిన్ అవ్వరు, మంచి క్రేజ్ ఉండేది కదా నాకు. జాయిన్ అవ్వాలంటే నేను చెప్పాను నా పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు, పక్కా కమ్యూనిస్ట్ అండి, వేరే ఏ పార్టీలో జాయిన్ అవ్వనని చెప్పాను. దాంతో కొన్ని సినిమాలు ఆగిపోయి కూడా తమిళ అండర్ ప్రొడక్షన్ ఉండేవి. అండర్ ప్రొడక్షన్ తమిళ పిక్చర్స్ ఆపేశారు వాళ్ళు. అలా జరిగింది. అదే పొలిటికల్ ప్రెజర్స్ వల్ల. ఏంటి కేవలం పార్టీలో ఎంజీఆర్ పార్టీలో జాయిన్ అనడం వల్ల అట్లా జరిగింది. అది ఇంకా ఎలాంటి ప్రెజర్స్ వచ్చాయి సార్ అప్పుడు? ఇంకే ప్రెషర్స్ లేవండి, ప్లెజెంట్గా ఉండే చక్కగా యాక్ట్ చేసుకున్నా ఉండేవాడి తప్పితే. రిలీజ్ మరి అప్పుడు తమిళ సినిమా చేశాను, మరి నేను, రాధిక, విజయశాంతి, సుభాష్, ముగ్గురు హీరోయిన్స్ దాంట్లో. పిక్చర్ చాలా బాగా వచ్చింది, కానీ అది కూడా అయిపోయింది, అది కూడా రిలీజ్ అవ్వాలి. ఆయన ఎంజీఆర్ రీజన్ అది ఏమిటో మనకు తెలియదు. తలకాయ నొప్పి మ్యాటర్ అండి, అట్లా జరిగింది. ఇంకేం ఇప్పటికీ అలాగే డబ్బాలలో మిగిలిపోయింది అంతే. డబ్బాలు అయిపోయి ఎక్కడ పోయాయి మరి, అలా అయిపోయింది. ప్రసాద్లోనే చేసాం. ప్రసాద్ ఆయన ఉన్నారు కదా, ప్రసాద్ గారు, రమేష్ గారు, ఆయన అప్పుడప్పుడు అడిగే ఉన్నాడు ఏమైంది సుధాకర్ సినిమా, ఇంకేముంది అయిపోయింది. అప్పుడు లాస్ అయినా ఫైనాన్షియల్గా అప్పుడు ఇబ్బంది పడ్డాను. అప్పుడు పెళ్ళికి వెళ్ళి అవ్వలేదు, చిన్నోడు కదండి, అంత నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి.